భగవంతుడి గురించి భావన చేయి, భగవంతుని శక్తిని గురించి భావన చేయి, భగవంతుని లీలల గురించి భావన చేయి, భగవంతుని మహిమను గురించి భావన చేయి, భగవంతుని సౌందర్యం గురించి భావన చేయి. అంటే ఇది నువ్వు ఎంత చేసుకుంటే అంత అలా వెళుతూ ఉంటుంది. అందుకనే నీలమేఘశ్యాముడు, అసలు ఆ పదం వింటేనే సముద్రాన్ని చూడండి నీలంగా కనిపిస్తుంది, ఎంత ఆనందం ఇస్తుంది. ఆ రంగు ఇందాక చెప్పినట్టుగా ప్రతి రంగుకు ఒక ఆనందాన్ని కలిగించినట్టే నీలం అనేది నీకు దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది. మీరు జ్యోతి వెలిగించినప్పుడు చూడండి, జ్యోతి మొదట్లో నీలం ఉంటుంది, ఆ నీలం నుంచి ఎరుపు వస్తుంది, ఎరుపు నుంచి తెలుపు వస్తుంది, 3 రంగులు ఉంటాయి. మొదట ఉండేది నీలం. ఆకాశం నీలంగా ఉంటుంది, ఏ మబ్బులు లేకుండా నిర్మలంగా ఆకాశం ఉన్నప్పుడు చూస్తే కాసేపు చాలు, ఎంత ఆనందమో. సముద్రుని చూస్తే ఎంత ఆనందమో, హిమాలయ పర్వతాలను చూస్తే ఎంత ఆనందమో, పూర్ణమి చంద్రుని చూస్తే ఎంత ఆనందమో. ఏముంది ఆ వెన్నెలలో తెలియదు, చంద్రుడే మాట్లాడు, ఊరికే వస్తాడంతే. ఆ వెన్నెల మన మీద కురుస్తుంటే చూస్తుంటే ఎంత ఆనందమో. కానీ ప్రకృతిలో ఎన్ని అందాలు పెట్టాడు, ఎన్ని ఆనందాలు ఇచ్చాడు. ఇన్ని ఆనందాలు పెట్టినటువంటి ఆయన ఎలా ఉంటాడు? ఏదో ఒక ఆనందం ఉంటే అనుకోవచ్చు, ఇన్ని ఆనందాలా? హిమాలయాలకు వెళ్తే మళ్ళీ కన్ను అసలు పక్కకు తిప్పుకోగలుగుతామా? పున్నమి వెన్నెల రోజు ఆ వెన్నెల కాస్త హిమాలయాల్లో తలతల మెరుస్తున్న వెండి కొండలను తాకినప్పుడు ఆ కాంతి రిఫ్లెక్ట్ అయితే ఒకసారి ఊహిస్తేనే కింద పడిపోతాం. స్వచ్ఛమైనటువంటి గంగా నదిలో రాత్రిపూట పున్నమి వెన్నెల నీళ్ళ మీద పడి ఆ నీళ్ళ మీద ఆ కాంతి రిఫ్లెక్ట్ అయితే ఎప్పుడు చూస్తాం మనం అవన్నీ? మనకు అదృష్టం, సంసారంలో కూరుకుపోయి ఉన్నాం కదా, ఇలా భావన చేసుకోవడమే. నేనే పోలా ఇంతవరకు హిమాలయాల చూడలా, గంగ చూడలా, కాబట్టి ఇలా కూర్చొని ఊహించుకుంటూ ఉంటాను ఎలా బాగుంటుందా అని చెప్పేసి. ఎన్ని అందాలు పెట్టాడు కనుక భగవంతుడి యొక్క ప్రత్యక్ష రూపాలు సృష్టిలో 2 ఉన్నాయి, పగటిపూట సూర్యుడిగా, రాత్రిపూట చంద్రుడిగా. మీరు భగవంతుని దర్శించాలంటే మనసు పెట్టి ఏకాగ్రతతో పౌర్ణమి నాడు చంద్రుని కాసేపు చూడండి, బ్రహ్మం అంటే ఏంటో మీకు అవగాహనకు వస్తుంది. అది ఎవరికి చెప్పేది కాదు, ఎవరి వాళ్ళు అలా చూస్తూ ఆనందించడమే. బ్రహ్మము చంద్రునిలా విశ్వమంతా ఆ చల్లని కాంతితో వ్యాపించి నిండుగా ఉంది. అలా ఊహించండి, అంతటా వ్యాపించి నిండుగా చల్లని వెన్నెల. ఆనంద స్వరూపుగా ఉన్నప్పుడు బ్రహ్మము చంద్రునిలా ఉంటుంది, శక్తి స్వరూపంగా ఉన్నప్పుడు సూర్యునిలా ఉంటుంది. ఈ రెండింటినీ పరబ్రహ్మ యొక్క 2 రూపాలుగా, నాణానికి అటుపక్క ఉన్న ఆనందము, శక్తి. వీటిని ధ్యానించాలి, వీటిని ఎక్కువగా దర్శించాలి. దాని ద్వారా ప్రకృతి అందాలను మనం ఆస్వాదించగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం. అంటే వ్యక్తి రూపారాధన నుంచి ప్రకృతి ఆరాధనలోకి వెళ్ళిపోతే ప్రకృతిలో అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేవి ఉన్నాయి. అందుకని ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన యొక్క శిరస్సుని ఆకాశం వైపు ఎత్తి చూస్తుంటాడంట. ఆధ్యాత్మికంలో వాడు ఉన్నత స్థితిలో ఉన్నాయి వాడి భావనలు అంటే అలా ఆకాశాన్ని చూస్తూ ఉంటే వాడి భావనలు అనంతంగా ఉన్నాయి, పరమాత్మను అనంత భావన చేస్తున్నాడు. ఆకాశం వైపు చూడలేని జంతువు ఒకటి పంది, అది ఎప్పుడు కిందికే చూసుకుంటూ పోతుంది. అది ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూడలేదు. కనుక మన యొక్క ఆధ్యాత్మిక భావనలు ఉన్నతంగా పైకి వెళ్ళాలి. రామకృష్ణరావు అంటాడు, ఎత్తుకు పోయే కొద్దీ కూడా భూమి మీద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి, ఇంకా ఎత్తుకు పోయే కొద్దీ అసలు అవి ఏమీ కనిపించకుండా పోతాయి. అలాగే ఆధ్యాత్మిక భావనలో నువ్వు లోతుకు పోయే కొద్దీ కూడా ప్రపంచం ఉన్న విషయాలు ఏవి నీకు కనిపించకుండా కనుమరుగైపోతాయి. పైకి వెళ్ళే కొద్దీ ఈ వస్తువులు ఎలా కనిపించవో, వ్యక్తులు ఎలా కనిపించరో, ఆధ్యాత్మిక లోతుకు పోయే కొద్దీ ప్రపంచమే నీకు కనిపించకుండా ఉంటుంది. కనుక లోతుకు వెళ్ళు. ఏమనుకుంటున్నా చెప్పాడుగా, బాబా యొక్క జీవిత చరిత్ర లోతైన సముద్రం లాంటిది, విశాలమైన సముద్రం లాంటిది. దాని లోతుకు మునిగి మీకు తోచిన, మీకు లభించిన రత్నాలను తెచ్చి అందరికి పంచమన్నాడు. అంటే లోతుకు వెళ్తేనే, పైపైన కొడితే ఆయాసం వస్తుంది, ఈత వస్తుంది, ఆయాసం వస్తుంది.
ఇక్కడ కావాల్సింది ఈత రావడం కాదు, రత్నాలు కావాలి, జ్ఞానరత్నాలు కావాలి. కాబట్టి లోతుకు మునగాలి. మళ్ళీ లోతుకు మునిగి మట్టి పెట్టలు తీసుకురాకూడదు, రత్నాలు తెచ్చుకోవాలి. మట్టి పెట్టలంటే ఏంటి? జ్ఞానాహంకారం. బాగా మంచి మంచి విషయాలు తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే నాకే అన్నీ తెలిసిపోయాయి, నాకే అన్నీ తెలుస్తున్నాయి, నా అంతటి వాళ్ళు లేడు అనే జ్ఞానాహంకారం పుడుతుంది. అప్పుడు దైవ దూషణ కూడా మన మనసు సిద్ధపడుతుంది, లేదా దైవమే నేను అనే స్థాయికి కూడా వెళుతుంది. అలా వికృతమైనటువంటి జ్ఞానం కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. కనుకనే బాబాగారు జ్ఞానం అహంకారాన్ని పెంచుతుంది, జాగ్రత్త అని చెప్పారు. కనుక భక్తి అనే పునాదిని దాటి జ్ఞానం ఉంది అంటే అది పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ఎప్పుడూ భక్తి అనే పునాదిలోనే ఉండాలి. గురువు విషయంలో ఎప్పుడు కూడా వినమ్రత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా గురువు యొక్క పాదధూళిని శిరస్సున ధరించేంత అనుభవం ఉండాలి. కానీ ఎప్పుడు గురువుతో సమానంగా ఉండాలి అని అనుకోకూడదు. నీ లోపల ఉన్నటువంటి స్థితి గురువుతో సమానం అవ్వచ్చు, కానీ బహిరంగంగా నువ్వు వ్యక్తపరచకూడదు. అది అహంకారానికి నిదర్శనం అవుతుంది. దేవుడితో సమానమైన అనొచ్చు అంట, కానీ గురువుతో సమానమని అనకూడదు. ఇవన్నీ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి మహాత్ముల చేత చెప్పబడిన ధర్మాలు. కనుక 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్ఠుడైన మానవుడు ఎప్పుడు శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు అంటే భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, భగవంతుని గురించి ధ్యానం చేసినప్పుడు, భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు, తెలుసుకున్నటువంటి ఆ పరమాత్మను పొందాలని సంకల్పం చేసుకున్నప్పుడు, ఆ సంకల్పం మార్గంలో నడుస్తూ కష్టమైనా నష్టమైనా కానీ భరిస్తూ ఆ పరమాత్మను పొందడానికి ఎవరైతే సిద్ధపడతారో వాడు నిజమైనటువంటి పురుష శ్రేష్ఠుడు. అందరూ పురుషులు కాదు. ఎవడైతే దృఢమైనటువంటి సంకల్పంతో ఎంత కష్టమైనా నష్టమైనా దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడి పరమాత్మను పొందాలనుకోవడానికి సిద్ధపడతాడో వాడు పురుషుడు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పురుషులు కాదు. అలాగే భౌతిక జీవితంలో కూడా కష్టపడి ఒక గొప్ప విజయం సాధించి 10 మందిలో వీడు గొప్పవాడుగా అనుకునేలాగా ఎవరు జీవిస్తాడో వాడు పురుషుడు. అంతేగాని నలుగురిలో గొర్రెలాగా తలంచుకొని జీవించేది పురుషత్వం కాదు. పురుషత్వం అంటే సామర్థ్యం, శక్తి, దృఢ సంకల్పం. కనుక నేను వివేకానంద స్వామి చెప్తాడు, అందరికంటే ధీరుడు, వీరుడు, సూర్యుడు ఎవరంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడు. ఎందుకంటే వాడు అన్నీ వదులుకుంటే తప్ప పరమాత్మను పొందలేడు. లోకంలో పెద్ద పెద్ద ధైర్యవంతులు, సామ్రాట్టులు, రాజులు కూడా అన్నీ సంపాదించుకోవడానికి యుద్ధాలు చేశారు, వాళ్ళ శౌర్యాన్ని ప్రదర్శించారు. కానీ ఒక్కటి పోయినా విలవిల్లాడిపోతారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అన్నీ వదులుకుంటాడు, వదులుకునేటప్పుడు సంతోషిస్తాడు. అన్నీ పోతూ ఉంటే సంతోషిస్తాడు. ఎవరు? ఆధ్యాత్మికవేత్త. ఒకటి పోయినా ఏడుస్తాడు. ఎవడు? భౌతికమైనటువంటి వాడు. అందుకనే బాబా గారు సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఓరిమన్నాడంటే నీవు ఏదైనా వదులుకుంటే, కర్మానుసారంగా నీది ఏదైనా పోతే, నీకేదన్నా ఒక రోగం వస్తే, నీకేదైనా ఒక అవమానం వస్తే, నీకేదైనా ఒక కష్టం వస్తే అయ్యో నాకు ఇలా వచ్చిందే అని బాధపడ్డం కాదు. సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఓరిమంటే నీ ధైర్యం సడలకూడదు, నీ యొక్క ఆనందం కూడా, సంతోషం కూడా సడలకూడదు. అది తుకారాం జీవితంలో కనిపిస్తుంది. తుకారాం ఇల్లు వేరే వాళ్ళు ఆక్రమించుకొని బయటికి గంటేచ్చేస్తే అబ్బా ఉన్న ఒక్క మోహం తొలగించావా పాండురంగా, ఆహా ఎంత ఆనందంగా ఉందయ్యా అన్నాడు. అది ఆధ్యాత్మికలో ఉన్నవాడి మానసిక స్థితి. మెల్లో నగపోయిందనుకో, అమ్మయ్య తీసేసావా నాయన, సంతోషం. ఇది ఉన్న కొద్దీ ఎవడు గొంతుకు వస్తాడో, ఎవడు లేకపోతాడో అనుకున్నాను, అది కాస్త పోయింది, ఆ భయం కాస్త పోయింది. జై సాయిరామ్ అని నవ్వుకోగలిగితే నువ్వు నిజమైన భక్తురాలివి. అంటే మగవాడి కూడా అంతే. నువ్వు ఓ 10 లక్షలు 20 లక్షలు ఫ్లాట్ కొన్నావు, ఆ ఫ్లాట్ రాంగ్ అలాట్మెంటు వేరే వాడు ఆక్రమించేశాడు. అమ్మయ్య ఉన్న కొద్దీ దాని గురించి ఆలోచన పోయిందా బాబా, ఓ సంతోషం నాయన, ఇంక నువ్వు నిన్నొక్కని హాయిగా నేను ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు అని అనుకోగలిగితే నువ్వు నిజమైన భక్తుడివి. కాకాసారి దీక్షిత్కి ఉన్నదంతా తీసేశాడు, మానసాపతికి ఉన్నదంతా పీకేశాడు, రాధాకృష్ణమాయికి ఉన్నదంతా తీసేశాడు. మరి వాళ్ళు ఏమన్నా దురదృష్టవంతులా? వాళ్ళు ఏమైనా బాబా అనుగ్రహం పొందలేదా? మనమేమంటాం, బాబా దయ వల్ల ఒక మంచి ఫ్లాట్ వచ్చింది, బాబా దయ వల్ల నాకు కారు వచ్చింది, బాబా దయ వల్ల నాకు మంచి ప్రమోషన్ వచ్చింది, ఇవి చెప్తాం. బాబా దయకు నిదర్శనం ఏంటంటే మనం చెప్పేది మంచి ఫ్లాటు, మంచి కారు, మంచి
అంటే ఇవన్నీ నీకు మంచి అయితే మరి మాల్సాపతి, కాకాసాహెబ్ దీక్షిత్ వీళ్ళందరూ మంచి కదా, వాళ్ళందరూ బాబా అనుగ్రహం పొందలేదా? కాదు. కనుక నీకు ఉన్నది ఏదైనా పోతే కూడా బాబా దయ వల్ల నాకు ఇది పోయింది అనాలి. అది నిజమైనటువంటి సాయి భక్తుని యొక్క లక్షణం. ఆ స్థాయిని మాకు అడగాలి. ఎప్పుడు ఎలా ఎదుగుతామంటే బాబాతో మాత్రమే నువ్వు ఆనందించడం నేర్చుకున్నప్పుడు అవి పోతే నీకే బాధ ఉండదు కాబట్టి అంటావు. అసలు నీకు బాబాతోనే ఆనందం లేకపోతే వాటితోటి నీకు ఆనందం ఉంటే అవి పోతే ఏడవకపోతే ఏం చేస్తావు? కాబట్టి ముందు బాబాతోనే ఆనందించడం నేర్చుకుందాం. నీ ఆనందానికి కారణం ఎవరు? బాబా. సమాజంలో నీ కీర్తి ప్రతిష్టలు కావాలన్నా ఏం కావాలి? అక్కర్లేదు, నాకు బాబా ఉంటే. నీకు మంచి సుఖభోగాలు కావాలన్నా, మంచి భోజనాలు, మంచి బట్టలు కావాలన్నా బాబా కావాలి. బాబా, నా కీర్తి బాబానే, నా ఆనందం బాబానే, నా ఐశ్వర్యం బాబానే, అన్నీ నాకు బాబానే, ఇంక మిగతా ఏం లేవు అన్నావు అనుకో, అయిపోయా. అక్కడ నువ్వు స్థిరపడ్డావు అనుకో, ఇంకా ఏం పోయినా నాకు సంబంధంలే. నాకు లోకంలో ఆనందించడానికి ఇంకోటి ఏమీ లేదు బాబా తప్పితే. అది నిజమైన భక్తుడి స్థాయి. దాన్ని మనం సంపాదించుకోవాలి.